ప్రతి యూనివర్సిటీలో ఇవాళ మహిళల సంఖ్య పెరిగింది. అదనంగా మహిళా హాస్టల్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వచ్చింది. అంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం. మీరు చూస్తారు, ఏ పోటీ పరీక్షలు వచ్చినా సరే ఎంసెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఎడ్సెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఏదైనా సరే మహిళలే టాప్ ఉంటారు. కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మహిళలు ఎంత సాధిస్తారు అన్నది మనం చూసినాం. మరి ఇట్లా మంచిగా కొనసాగుతున్నది, మహిళాభ్యున్నతి బాగా జరుగుతున్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 1,60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసుకున్నాం. అందులో పాత పద్ధతి ప్రకారమే 33% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం ముందుకు పోయినాం. మరి ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలో పోతుందని ఎవరేమైనా అనుకుంటాం. కొన్ని ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం. కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు, వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే. ముఖ్యంగా మన ఆడబిడ్డల విషయంలో 2022 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉద్యోగస్తులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. 2022లో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? రాజస్థాన్లో ఎవరో కేసు వేస్తే ఈ 33% మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది. వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అమలు చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసు వేసారు. ఆ కేసు జరుగుతుంది. 2022 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం. డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి? వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి. నిలబడ్డరా? లేదు. డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 6వ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది. కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 అనేటటువంటి జీవోనిచ్చింది. ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము, ఇది తప్పు, ఇది అన్యాయం, ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని 33% హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది, అది పోతుందని చెప్పినాం. వెంటనే నా మీద దాడి, ఏం పనిలేదు కవితక్కకు, అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు. నేనన్నా మేము నిజం చెప్తున్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం, మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం.